హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం సులువుగా కాలీఫ్లవర్ బద్దలు ఎలా చేయాలో చూసేద్దాం. సో లేట్ చేయకుండా మన వీడియోస్ని లైక్ చేయండి అండ్ మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే రెసిపీ బాగా అర్థమవుతుంది. ముందుగా గిన్నెలో సాల్ట్ వాటర్ తీసుకుని దానిలో కాలీఫ్లవర్ ముక్కలు వేసి పదిహేను నిమిషాలు ఉంచిన తర్వాత కాలీఫ్లవర్ ముక్కలకి తడిపోయేంత వరకు ఆరబెట్టాలి. ముక్కలకి కొంచెం తడి ఉన్నా బద్దలు నిలవ ఉండవు, సో తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టి దానిలో నూనె, 1 స్పూన్ మెంతులు, 2 స్పూన్స్ ఆవాలు వేసి చిటపటలాడుతున్నప్పుడు కారానికి సరిపడా ఎండుమిర్చి, కొద్దిగా ఇంగువ వేసి ఎర్రగా వేగనివ్వాలి. ఇది చల్లారిన తర్వాత మెత్తగా పొడి చేసుకోవాలి. ఇప్పుడు ఆరబెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని తీసుకుని వాటికి ఈ పొడి, తగినంత ఉప్పు మరియు నిమ్మరసం లేదా నిమ్ముప్పు గాని వేసి కొద్దిగా నూనె కూడా యాడ్ చేసి పూర్తిగా ఒక పూట ఊరనివ్వాలి. ఇదండి కాలీఫ్లవర్ బద్దల రెసిపీ. వెంటనే ట్రై చేసి లేట్ చేయకుండా ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మన వీడియోస్ని లైక్ చేయండి అండ్ మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి. రేపు ఇంకొక వీడియోలో కలుద్దాం. కీప్ వాచింగ్. బాయ్.